రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఎఫ్ఐఆర్ లో ఏమేమి మెన్షన్ చేశారు? ఇప్పుడు ఈ 74 మందిని కూడా అనసూయ ఏమన్నా తను మనస్తాపానికి గురై ఏదన్నా జరిగింది అంటే కనుక ఈ 74 మందే కారణమవుతారు, వీళ్ళందరినీ కూడా బొక్కలో తోయిస్తాము అని చెప్పేసి కొంతమంది సపోర్ట్గా కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, 74 కాదమ్మా, 74,000 మంది వస్తారు, అందరినీ తోయించండి. లేకపోతే 1,000,000 మంది వస్తారు, 1,000,000 మందికి మీకు జైలు సరిపోతాయా? ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్ నుంచి మన కరీంనగర్ దాకా, మీరు కోస్టల్ ఏరియా తీసుకోండి, నెల్లూరు తీసుకోండి, లేకపోతే చిత్తూరు తీసుకోండి, ప్రతి చోట నుంచి కూడా ఇదే తిరుగుతున్నారు. ఎందుకు మా చిన్నపిల్లల్ని లేకపోతే మా ఫ్యామిలీస్ని డిస్ట్రాయ్ చేసేట్టు ఈ కల్చర్ ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మండిపడుతున్నారు. మగాళ్ళు కాదు, మగాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ తిడుతున్నారు. మీరు గమనిస్తే ఆ ఎఫ్ఐఆర్ కూడా చూడండి. నేను అదే చెప్తున్నా, టాప్ 5లో నేను 4 ఉంటే మిగతా 4 లేడీసే. ఎందుకు తిడుతున్నారంటే వాళ్ళకి ఆ మాత్రం అర్థం చేసుకోకుండా, ఇప్పుడు నువ్వు ఎదో పనులు చేసేసి దానికి నాకు లైసెన్స్ ఇప్పించమని అడిగితే ఎట్లా? లేదు, నన్ను వెద పని చేసావు, రే నువ్వు వెద పని చేసావు అని చెప్పి ఎవడన్నా నేను తిడితే నువ్వు నన్ను హర్ట్ అయిపోయి నేను ఇది చేసుకుంటా అంటే నువ్వు చేసిన పనికి కదా వాళ్ళు అంటున్నారు. వాళ్ళకేమి వీడి మీద పాత కక్షలు ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? లేదు కదా. ఒక సంస్కారం, ఒక సంఘం పాడవుతుంది. ఫర్గెట్ కల్చర్ మా. హిందూయిజం కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు. ఇప్పుడు మీకు చీర కావాలంటే చీర కట్టుకోండి, ప్యాంట్ కావాలంటే ప్యాంట్ వేసుకోండి, ఏది కావాలంటే అది వేసుకోండి, కానీ డీసెన్సీ మెయింటైన్ చేయండి అంటున్నాం. డీసెన్సీ కాకుండా నువ్వు బికినీలు వేసుకొని తిరిగి దాన్ని లెజిటిమైజ్ చేయడానికి నిన్న పెట్టారు ఒక ప్రెస్ మీట్. ఇటువంటివి చూస్తే జనాలు తూను ఈరా. ఎవరైతే ఆ సంధ్య గారు, POW సంధ్య గారు బికినీలకి అగ్నెస్ట్గా వెళ్ళి పోరాడారు మిస్ యూనివర్స్ పోటీలు వద్దని చెప్పి, అదే ఆవిడ ఇవాళ ఒక ఆవిడ పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడ అంటది, ఇదిగో మిస్ యూనివర్స్ పోటీల్లో బికినీ వేసుకుంటారు కాబట్టి బికినీ లేగలే, అది వేసుకోవడం తప్పేంటి అని చెప్పి ఆవిడ చెప్తుంటే ఈవిడ పక్కన కూర్చొని చప్పట్లు కొడుతుంది. మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.